చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ ఆత్రగాడి మంత్రసిద్ధి. అనగనగా ఒక గురుకులాన్ని మహదేవ శాస్త్రి అనే పండితుడు నడుపుతూ ఉండేవాడంట. అతని గురుకులంలో ఉన్న శిష్యులందరిలో వృషభుడనే శిష్యుడు ఏ పని చేయడానికైనా చాలా ఆత్రపడిపోయేవాడంట. అంటే చాలా తొందరపడేవాడు. వీలైతే ఒక్క రోజులోనే అన్ని శాస్త్రాలు నేర్చుకొని అందరినీ మించిపోవాలన్నంత తొందర ఉండేదంట వాడికి. ఒకసారి మహాదేవ శాస్త్రికి రాజధానిలో ముఖ్యమైన పని పడుతుంది. 5-6 రోజుల్లో తిరిగి వస్తానని శిష్యులకు చెప్పి వెళ్ళిపోతాడు. అయితే గురువుగారి ఇంటటక మీద కొన్ని పురాతన తాళపత్ర గ్రంథాలు ఉండేవి. అవి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథాలని గురుకులంలో అందరూ అనుకునేవారు. వాటిని చూడాలని అందరికీ కుతూహలంగా ఉండేది. కానీ గురువుగారు వాటి జోలికే పోవద్దని ఆంక్ష పెడతాడు. అందుకే శిష్యులెవరు కూడా ఒక్కసారి కూడా వాటిని చూడాలని ప్రయత్నించరు. కానీ వృషభుడు మాత్రము అదేదో విధంగా చదవాలని ఎప్పుడు తొందరపడుతూ ఉండేవాడంట. ఇప్పుడు అతనికి సమయం చిక్కింది. గురువుగారు ఊర్లో లేడు కదా, అందుకని ఆ రోజు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా అటకెక్కి ఒక తాళపత్ర గ్రంథాన్ని తెరుస్తాడు. అక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం జపిస్తే మనిషి కోరిన రూపం తెచ్చుకోవచ్చు అని ఉంటుంది. వృషభుడు ఏం చేస్తాడంటే ఆ మంత్రాన్ని 2-3 సార్లు చదివి గుర్తుంచుకొని ఉత్సాహంగా అటక దిగి వస్తాడు. ఇంకిప్పుడు అందరికంటే నేను ఎంతో గొప్పవాడైనట్టు భావించుకొని మురిసిపోతుంటాడు. మర్నాడు శిష్యులందరూ కూడా ఆ కట్రపుల్లలు ఏరి తేవడానికి, విస్తర్లు కుట్టేందుకు ఆకుల కోసం అడవికి వెళ్తారు. అక్కడ వృషభుడు ఏమంటాడంటే తనకు ఒక అద్భుతమైన మంత్రం తెలుసని అందరితో చెప్తాడు ఉండబట్టలేక. కానీ ఎవరు కూడా వాడి మాటలు నమ్మరు. దాంతో వృషభుడు కోపం తెచ్చుకొని కావాలంటే ఇప్పటికిప్పుడు మంత్రం జపించి నేను ఏ రూపమైనా తెచ్చుకోగలను అంటాడు. అయితే ఒక శిష్యుడు అంటాడు, నీ పేరే వృషభుడు కదా, పేరుకి తగ్గట్టు ఎద్దు రూపం తెచ్చుకో అని నవ్వుతాడు. వృషభుడు వెంటనే మంత్రం జపించి ఎద్దు రూపం తెచ్చుకుంటాడు. శిష్యులంతా ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి వంకలా చూస్తూ ఉంటారు. ఇంతలో కొంచెం దూరం నుంచి పులి గాండ్రింపు వినిపిస్తుంది. శిష్యులందరూ ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న చెట్లపైకెక్కి కూర్చుంటారు. కానీ ఎద్దు రూపంలో ఉన్నాడు కదా వృషభుడికి, వాడికి అర్థం కాదు ఏం చేయాలో. అప్పుడు తెలిసొస్తుంది వాడికి తాను చేసిన తప్పు. మంత్రం జపించి ఏదో ఒక రూపం తెచ్చుకోవడం మాత్రం తెలుసు, కానీ దాని నుంచి తిరిగి మనిషిగా మారే మంత్రం మాత్రం వాడికి తెలియదు. అప్పుడు అనిపిస్తుంది వాడికి, అయ్యో నేను తొందరపడ్డాను అని. ఇంకా వాడేం చేయాలని ఆలోచిస్తున్నంతలో పెద్ద పులి అటకేసే వస్తూ ఉంటుంది. ఇంకా వృషభుడు బాగా వేగంగా పరిగెత్తుతూ వెళ్ళి చివరికి రొప్పుతూ ఒక గ్రామంకైతే చేరుతాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఎంతో దూరం పరిగెత్తడం చేత వాడికి ఆకలేస్తుంటుంది. కానీ ఎద్దు రూపంలో ఉన్నాడు కదా, వాడికి ఎవరు భోజనం పెట్టరని వాడికి అర్థమైపోతుంది. మరి ఆకలి చల్లారాలి కదా, అందుకని ఇష్టం లేకున్నా కానీ దగ్గరలో ఉన్న ఒక జొన్న చేను దగ్గరికి వెళ్ళి అందులో ప్రవేశించి తినడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ చేను కాపలా కాసేవాడు ఎద్దుని చూస్తూనే ఒక కర్ర తీసుకొని వచ్చి వెన్ను మీద డొక్క మీద బాగా కొడుతుంటాడు. వృషభుడు బాధ కొద్దీ అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా వాడి కష్టాలు అంతటితో తీరవు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు చాలా పెద్దగా ఉన్న ఒక పొగరుబోతు ఆబోతు ఎదురవుతుంది. అది చాలా పెద్దగా అరుస్తూ రంకెలేస్తూ వాడి మీద పడి కొమ్ములతోటి కుమ్ముతూ ఉంటుంది. ఇంకా దాని నుంచి తప్పించుకునేందుకు సందులు గొంతుల్లో పరిగెత్తి కొంతసేపటికి దాని నుంచి తప్పించుకుంటాడు. ఇంతలో వాడు ఒక చెట్టు నీళ్ళలో నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు వాడిని ఒక పశువులు మారుబేరగాడు, అంటే పశువుల్ని చూసి అమ్మేవాడు కూర్మయ్య చూస్తాడు. వాడిని చూస్తూనే వాడికి అర్థమైపోతుంది తమ గ్రామం ఎద్దు కాదు, ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చింది అని. కూర్మయ్య ఏం చేస్తాడు, వృషభుడి దగ్గరికి వెళ్ళి మెల్లిగా కర్రతో అదిలిస్తూ తన గొడ్ల చావళ్ళలోకి తీసుకెళ్ళి ఒక గుంజ కట్టేస్తాడు. ఇంకా రాత్రి పగలు ఆకలికి తాళలేక ఏం చేస్తాడు కూర్మయ్య, మిగతా పశువులకు వేసిన ఆహారమే వృషభుడు కూడా తింటాడు. ఇంకా వాడికి ఎద్దు బతుకు నరకంలాగా అనిపిస్తుంది. మర్నాడు ఏం చేస్తాడు కూర్మయ్య, ఒక ఎద్దుని దీంతో కలిపేసి బండికి కడతాడు.
అయితే పక్క ఎద్దుతో పాటు కలిసి నడవడము వృషభుడికి చేత కాదు. ఎలాగో నేర్పించి దాన్ని అనుకుంటాడు కుర్మయ్య. కానీ 4 రోజులు నేర్పించినా కానీ ఎద్దు బండి లాగడము రాదన్నమాట. దాంతో చికాకు పడి గంగిరెద్దు వాళ్ళకు అమ్మాలి అనుకుంటాడు. ఇంకా గంగిరెద్దుల వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చి వృషభుణ్ణి చూసి తృప్తిగా తలాడించి బేరం కుదుర్చుకుంటాడు. సరే రేపు వచ్చి ఎద్దుకు ముక్కుతాడు వేసి తోలుకుపోతామని చెప్పి వెళ్ళిపోతారు. ముక్కుతాడు మాటింటూనే వృషభుడు భయంతో వణికిపోతాడు. వాడు ఇంతకుముందు చూస్తాడు గంగిరెద్దుల వాళ్ళు ఎద్దులకి పెద్ద సూదితోటి ముక్కుకు రంధ్రం చేసి తాడు వేయడం. అవి ఎద్దులు చాలా బాధతో గిలగిల్లాడిపోయేవంట. అది చూశాడు కాబట్టి ఆ విషయం గుర్తొచ్చి ఆ రాత్రి వాడు బలమంతా ఉపయోగించి ఆ తాడు తెంచేసుకొని సూర్యోదయం వేళకి తన గురుకులానికి చేరుకుంటాడు. ఇంకంత కొంచెంసేపు ముందే మహాదేవ శాస్త్రి రాజధాని నుంచి తిరిగి వస్తాడు. శిష్యులు ఆయన అడవిలో జరిగిందంతా చెప్తారు. ఇలా ఎద్దుగా అయిపోయాడు, పులి వచ్చింది, ఏమైందో తర్వాత సంగతి తెలీదు అని. ఇంకెద్దు రూపంలో కన్నీళ్లు కారుస్తూ వృషభుడు గురువుగారి దగ్గరకు వస్తాడు. ఇంకా గురువుగారికి అర్థమైపోతుంది. ఆయనకు వాడి మీద ఎక్కలేని జాలి వేస్తుంది. కానీ ఒక మంత్రం పఠించి మళ్ళీ మామూలు మనిషి రూపం వచ్చేలా చేస్తాడు వృషభుణ్ణి. ఇక తర్వాత వృషభుడు మామూలు రూపంకి రాగానే బాగా ఏడుస్తూ గురువుగారి పాదాల మీద పడి ఎద్దు రూపంలో తను పడిన బాధలన్నీ చెప్పుకుంటాడు. ఇంకా వాడికి బాగా బుద్ధి వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా వాడు ఆ మంత్రశాస్త్రం సంగతి ఎత్తకపోవడమే కాకుండా దేనికి తొందర ఆత్రపడకుండా ఎంతో నిగ్రహాన్ని అలవర్చుకుంటాడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి. ఈ కథను రాసిన వారు గుంటక సాంబిరెడ్డి గారు.